చిన్నతనంలో అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు స్నాక్స్ అంటే ఈ ఉప్పు శనగలే తెచ్చిపెట్టేది. నాకైతే ఇవి చాలా ఇష్టం. ఇవి చిన్న చిన్న చిట్కాలతోటి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్లో ఇవి ఎలా తయారు చేస్తారో, ఇవి తయారు చేయడానికి మిషన్స్ ఏమన్నా ఉంటాయేమో సపరేట్గా అనుకునేదాన్ని. బట్ తెలిసిన తర్వాత మాత్రం ఇంత సింపుల్గా ఇన్ని రోజులు ఈ విషయం ఎలా తెలియలేదు అనిపించింది. అంత సింపుల్గా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అలాగే ఇవి పర్ఫెక్ట్గా రావడానికి మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మనం నార్మల్గా ప్రసాదాల కోసం లేదా గుగ్గులు చేసుకోవడానికి శనగలు తెచ్చుకుంటాం కదా, అదే శనగల్ని ఒక కప్పు తీసుకోండి. మీరు ఫస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఈ శనగల్లో కూడా 2 క్వాలిటీస్ ఉంటాయండి. నార్మల్గా సూపర్ మార్కెట్లో మనకి బెస్ట్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ అని 2 రకాల శనగలు అమ్ముతూ ఉంటారు. మీరు ఫస్ట్ క్వాలిటీ శనగలు కనుక తీసుకున్నారంటే పాపప్ చేసినప్పుడు ఎక్కువగా అన్నీ కూడా పాపప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ క్వాలిటీ కనుక తీసుకున్నారంటే అంటే కొంచెం చచ్చు గింజలు అంటారు కదా, ఆ టైప్లో ఉన్నవి కనుక ఎక్కువగా ఉంటే అవి పాపప్ అవ్వవు అనమాట. సో శనగల్ని కొంచెం మంచివి చూసి తీసుకోండి. సపరేట్ శనగలు అంటూ ఏముండవు, కానీ వీటిలోనే కొంచెం మంచి క్వాలిటీ శనగలు అయితే తీసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా అన్నిటికీ కూడా ఈ ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కలపకుండా మీరు డైరెక్ట్గా ఉప్పులో వేసి ఫ్రై చేసినా కానీ పాపప్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఆయిల్ వేసి మనం ఉప్పులో ఫ్రై చేయటం వల్ల సపరేట్గా వీటికి ఉప్పు పట్టించాల్సిన పని లేకుండా ఇవి పాపప్ అయ్యేటప్పుడే ఉప్పు పట్టేస్తుంది. అండ్ అన్నీ కూడా ఈక్వల్గా పాపప్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి, అన్నిటికీ కూడా ఈ విధంగా చక్కగా పట్టించేసేసి స్టవ్ మీద ఏదైనా అడుగు పల్చగా వెడల్పుగా ఉండే మూకుడు పెట్టేసుకుని ఇందులోకి 1 కప్పు వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువగా వేయకండి, జస్ట్ 1 కప్పు వేసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉప్పుని ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేడి చేయాలి. ఉప్పు మొత్తం కూడా ఈక్వల్ హీట్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. అండ్ ఈ ఉప్పు మనం చేతితోటి పట్టుకోలేనంత వేడిగా ఉండాలి. అంత వేడిగా ఉంటేనే మీకు శనగలు వేశాక పాపప్ అవుతాయి, లేదంటే శనగలు పాపప్ అవ్వకుండా మాడిపోతాయి. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తుంది వచ్చేసి నార్మల్ మనం కూరల్లో వేసుకునే సాల్టే. ఇంతకుముందు నేను కేక్ బేక్ చేయడానికి ఈ ఉప్పు యూజ్ చేశాను, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. చాలామంది షార్ట్ వీడియోలో చూసినప్పుడు ఇది ఇసుక అని అడుగుతున్నారు. ఇసుక అయితే అస్సలు కాదండి. ఇసుకలో మాత్రం మనం పప్పుని అసలు వేయించకూడదు, ఎందుకంటే ఆయిల్ పట్టించాం కాబట్టి ఇసుక అంటుకుపోతుంది. సో డెఫినెట్గా ఉప్పులోనే వేయించాలి. ఇలా ఉప్పు బాగా వేడైన తర్వాత జస్ట్ 1 టేబుల్ స్పూన్ శనగల్ని మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. మీరు తక్కువ వేసి ఫ్రై చేస్తేనే ఇవి మీకు చక్కగా పాపప్ అవుతాయి. ఎక్కువ వేసారంటే అందులో సగం మాత్రమే పాపప్ అవుతాయి. అండ్ ఇవి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి. స్టవ్ని వేసాక కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి పాపప్ అవటం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ఉప్పుని కనుక కరెక్ట్ హీట్లో ఉంచాము అంటే ఇవి వేసాక ఎగ్జాక్ట్గా 5 to 10 సెకండ్స్ లోపే పాపప్ అవటం స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నేను వీడియోని కట్ చేయకుండా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా చూడండి. అలా కలుపుతూ ఉన్నప్పుడే అక్కడొకటి పాపప్ అవుతున్నాయి చూడండి. ఇలా పాపప్ అవుతున్నప్పుడు స్టవ్ని వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, సాల్ట్ వేడికి ఒక్కొక్కటి పువ్వుల్లాగా ఎంత చక్కగా విచ్చుకుంటున్నాయి కదా. వీటినైతే మనం వెంటనే బయటకు తీసేసుకోవాలి. ఇలా పాపప్ అయినాక ఇమీడియట్గా బయటకు తీసుకుంటేనే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా మాడిపోకుండా ఉంటాయి. నేను నార్మల్గా ఈ చిన్న గరిటెతోటి ఫ్రై చేస్తూ ఇవి బయటకు తీసే పెద్ద గరిటెని పక్కన పెట్టేశాను. సో అది తీసుకొని ఇవి తీసే లోపే నాకు కొంచెం ఫస్ట్ వేసిన రౌండ్ అనేది మాడిపోయాయి. అండ్ ఈ గరిటెకి హోల్స్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల తీసేలోపు అవి జారిపోతూ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి. ఫస్ట్ వేసిన బ్యాచ్ అయితే నాకు కొంచెం మాడిపోయి వచ్చాయి. మీరు తీసుకునే జాలి గరిటెకి కూడా ఈ పప్పులు దూరిపోయేలాగా కాకుండా కొంచెం చిన్న హోల్స్ ఉండేలాగా చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వేసేసాను నేను. సెకండ్ బ్యాచ్ వేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈసారి 2 గరిటెలు కాకుండా చిన్న హోల్స్ ఉండే గరిటెతోటే ఈ విధంగా డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాను. ఇదైతే కొంచెం సింపుల్గా అనిపించింది. అండ్ ఇవి ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్లో ఇలా రబ్ చేస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో పప్పుల్ని రబ్ చేస్తున్నట్లుగా ఫ్రై చేశారంటే అన్నిటికీ కూడా హీట్ అనేది ఈక్వల్గా ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, చక్కగా అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే వాటంతట అవి అన్నీ కూడా ఇలా పాపప్ అయిపోతాయి. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మనం తీసుకునే పప్పు క్వాలిటీని బట్టి కూడా ఇవి పాపప్ అవుతాయి. అలాగని మనం వేసినవన్నీ కూడా పాపప్ అయిపోతాయి అని చెప్పను. మనం రఫ్గా ఒక 10 వేసామనుకోండి, అందులో 8 మాత్రమే పాపప్ అవుతాయి. మిగతా 2 అయితే అలాగే గట్టిగా ఉండిపోతాయి. కానీ మనం మంచి క్వాలిటీ పప్పు తీసుకొని అండ్ వాటికి ఆయిల్ చక్కగా అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకుని సాల్ట్ హీట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రం 90% అన్నీ కూడా చక్కగా పాపప్ అయిపోతాయి.
అండ్ నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్ శనగలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి. వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే నేను ముందుగా చెప్పినట్టు అవి కొంచెం ఎక్కువగా పాపప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఇవి కొంచెం తక్కువగా పాపప్ అవుతాయి. అండ్ దానికి ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి వేరేగా మళ్ళీ మనం సాల్ట్ వాటర్లో వీటిని ఫ్రై చేసుకోవాల్సిన పని లేకుండా డైరెక్ట్గా వాటికి సాల్ట్ పట్టేస్తుంది. అలా కాకుండా మనం ఇలా పచ్చి కనుక ఫ్రై చేసుకున్నామంటే వీటిని మళ్ళీ మనం సాల్ట్ తీసేసి నార్మల్ కడాయిలో వేసుకుని లైట్గా సాల్ట్ వాటర్ చిలకరించి అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఆయిల్ అప్లై చేసి ఫ్రై చేసుకోవటం వల్ల ఈ ప్రాసెస్ అంతా లేకుండా సింపుల్గా అయిపోతుంది. బట్ ఇవి కూడా చూడండి, ఆయిల్ అప్లై చేయకపోయినా పచ్చివి కూడా చక్కగా పాప్ అవుతున్నాయి. ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసిన శనగలకి కొంచెం కూడా ఉప్పు పట్టదు, ఇవి చప్పగా ఉంటాయి. ఉప్పుతో వద్దు, శనగలు మనకి నార్మల్ పుట్నాల టైప్లో కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అంతేనండి, ఈ చిన్న చిన్న చిట్కాలు కనుక పాటిస్తూ చేశారంటే మ్యాక్సిమం 90% మీరు ఇంట్లోనే చాలా ఈజీగా ఈ ఉప్పు శనగలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నిజంగా బయట కొనుక్కునే వాటికన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.